మీరు కనుక క్రెడిట్ కార్డ్ నుంచి క్యాష్ రొటేషన్ చేస్తూ ఉంటే ఈ వీడియో మీకోసమే అనమాట. చాలా మంది క్రెడిట్ కార్డ్స్ వచ్చేసినప్పుడు హ్యాపీగా ఉంటారు. డ్యూ పే చేసే టైంలో మాత్రం ఈ ఫోన్ పే ఇచ్చేస్తే 3 నుంచి 4% ఛార్జెస్ పడుతూ ఉంటాయి. ఇంకా క్రెడిట్ అని ఇంకా చెప్పుకోక్కర్లేదు. ఇలాంటి ఏ యాప్స్ యూజ్ చేసినా సరే మీకు ఛార్జెస్ పడుతూనే ఉంటాయి. నేను మీకు ఈ ఫాస్ట్ వీడియోలో ఒక యాప్ కోసం చెప్పబోతున్నా. ఈ యాప్ లో మీకు ఏంటంటే జస్ట్ 1% తో మాత్రమే క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మంత్ అండ్ టైంలో మీరు ఎక్కువ టెన్షన్ ఫీల్ అవసరం లేదు. ఈ ఒక్క వీడియో మీరు చూస్తే సరిపోతుంది. అసలు ఆ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఎలా చేయాలి, ఆ అప్లికేషన్ ఏంటి, దాంట్లో ప్రాసెస్ ఏంటి, అమౌంట్ ఎప్పుడుగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇవాళ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తో సహా చూపించబోతున్నా. ఎవరైతే ఈ వీడియోని లైక్ చేసి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో అనేది చివరి వరకు చూస్తే సరిపోతుంది. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పబోయే అప్లికేషన్ ఏంటంటే మనకి ఈజ్ మై డీల్ అప్లికేషన్. ఈ ఈజ్ మై డీల్ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ లో ఉంటుంది. డెఫినెట్ గా మీరు ట్రై చేయొచ్చు అని కూడా చెప్తున్నా. ఈజ్ మై డీల్ యాప్ లో అనేది నేను చాలా ట్రాన్సాక్షన్ చేశాను, మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఆల్రెడీ. సో ఎవ్రీ మంత్ నా క్రెడిట్ కార్డ్ బిల్స్ అనేవి దీంట్లో పే చేసి మళ్ళీ దాని నుంచి తీయడానికి 1% ఛార్జెస్ తో నాకు బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఈజ్ మై డీల్ యాప్ అయితే. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయాలి. లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్. వన్స్ ఇప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేశారు కదా, మీకు ప్రాసెస్ అనేది చూపిస్తా, చెక్ చేయండి. లైవ్ లో మీకు ఒక ట్రాన్సాక్షన్ కూడా చేసేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేస్తే ఇలా ప్లే స్టోర్ కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయినప్పుడు ఈజ్ మై డీల్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఇన్వెస్ట్ అండ్ బిల్స్ అని కనిపిస్తుంది. ఇదే మన అప్లికేషన్ అన్నట్టు. దీన్ని మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో మనకి ఇదైతే ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇన్స్టాల్ అయింది. ఓపెన్ చేస్తాను. అలో పర్మిషన్ అయితే ఇవ్వండి ఇక్కడ. ఓకే, ఇచ్చిన తర్వాత నేమ్ అడుగుతుంది. అనిల్ దేవరా అని చెప్పి నా పేరు అయితే ఇచ్చేస్తున్నాను. నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి 1 టైం పాస్వర్డ్ వస్తుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి. ఫస్ట్ మన యాప్లో సైన్ అప్ అవుతాం అనమాట. తర్వాత సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ ఒకసారి అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అక్కడ నుంచి మీ ట్రాన్సాక్షన్స్ అని కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఓకే, నేను సైన్ అప్ సంబంధించిన ఓటీపీ వచ్చి ఇచ్చేయను. తర్వాత ఈమెయిల్ అడ్రస్ కూడా అడుగుతుంది. ఈమెయిల్ అడ్రస్ దానికి వచ్చిన ఓటీపీ తోటి కూడా నేనైతే వెరిఫై అయితే చేసేసుకుంటాను. ఓకే, మీరు అకౌంట్ అనేది సైన్ అప్ అయిపోతారు. తర్వాత లాగిన్ అయిపోతారు కదా. అయిన తర్వాత ఈజ్ మై డీల్ అప్లికేషన్ సంబంధించిన హోమ్ పేజ్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది. లాస్ట్ ఆప్షన్ లో మనకి మోర్ అని కనిపిస్తుంది కదా. మోర్ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ఈమెయిల్, ఫోన్ నెంబర్, మీ పేరు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కంప్లీట్ యువర్ కేవైసీ అని కనిపిస్తుంది. యాక్చువల్గా మీరు యాప్ లాగిన్ అయిన తర్వాత మీకు జస్ట్ జనరల్ కేవైసీ ఉంటుంది అన్నట్టు, మినీ కేవైసీ. దాంట్లో ఏంటంటే ట్రాన్సాక్షన్ లిమిట్స్ అనేవి డేకి కొంత మనకి తక్కువ ఉంటాయి. బట్ మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ ట్రాన్సాక్షన్ చేద్దాం అనుకున్నప్పుడు అండ్ మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ లేకుండా పర్ఫెక్ట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఇక్కడ మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఎలా వచ్చిన తర్వాత బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, కంప్లీట్ యువర్ ఫుల్ కేవైసీ అని. ఇక్కడ చూసుకోవచ్చు మినీ కేవైసీ యూజర్. మీరు ఇప్పుడు మినీ కేవైసీలో ఉన్నారు, మీరు ఫుల్ కేవైసీ కంప్లీట్ చేసుకుని చెప్తుంది. సో ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫుల్ కేవైసీ సంబంధించిన లిమిట్స్ కనిపిస్తుంది చూసుకోవచ్చు. ఇక్కడ కంపారిజన్ కూడా ఉంది. ఇక్కడ నాన్ కేవైసీ మెంబర్స్కి ఏంటి, ఫుల్ కేవైసీ చేస్తే ఏంటని మీరు అక్కడ క్లియర్గా చూసుకోండి. ట్రాన్సాక్షన్ లిమిట్స్ కూడా రాస్తున్నాయి ఇక్కడ, డైలీ లిమిట్ అన్నట్టు. సో ఇక్కడ ఫుల్ కేవైసీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ ఆధార్తో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ వెరిఫై నో మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడైతే సబ్మిట్ చేయండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీకు కేవైసీ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత హోమ్ పేజ్ మనకైతే ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పే వైవా క్రెడిట్ కార్డ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇది క్లిక్ చేస్తేనే మీ క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత యూపీఐ అండ్ బ్యాంక్ అకౌంట్ అడుగుతుంది. మీరు బ్యాంక్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీకు ఏది ప్రిఫర్ అయితే అది. నేనైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ లో ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ బెనిఫిషియర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ రీ ఎంటర్ అకౌంట్ నెంబర్ అండ్ ఎంటర్ ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ ఎంటర్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్. బ్యాంక్ బుక్ లో ఎలా ఉంటుందో సేమ్ యాజ్ అయితే ఇక్కడ ఇచ్చేయండి. సో ఇక్కడ ఎంటర్ అమౌంట్ అడుగుతుంది కదా, ఈ అమౌంట్ ప్లేస్ లో నేను కరెక్ట్ గా చూసుకున్నట్లయితే నేను 40,000 ఎంటర్ చేశాను. 40,000 విత్డ్రా చేస్తున్నా. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ పేమెంట్ పర్పస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ట్యూషన్ ఫీ అని కనిపిస్తుంది. ఇది మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేస్తేనే 1% పడుతుంది. కింద హోమ్ రెంటరింగ్ కనిపిస్తే 1.9%, 1.5% అయిపోతే అవేవి టచ్ చేయొద్దు. ట్యూషన్ ఫీ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్రొసీడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద మీరు అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదనమాట అసలేంది మనకి. ఇక్కడ చూస్ సర్వీసెస్ అని చెప్పి 3 సర్వీస్ కనబడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ చేసిన అమౌంట్ 40,000 కాబట్టి మీరు యాడ్ చేసుకున్న బెనిఫిషియర్ అకౌంట్ ఎలానో మీదే అయ్యి ఉండకూడదు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకున్నట్లయితే క్రెడిట్ కార్డ్ నాదనుకోండి. సో ఆ
ఆ క్రెడిట్ కార్డ్ హోల్డర్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వకూడదు, ఎందుకంటే సేమ్ కార్డ్ నుంచి సేమ్ కి ట్యూషన్ ఫీ ట్రాన్స్ఫర్ అవ్వదు కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లేదు ఇక్కడ సూర్య అనే పర్సన్ యూజ్ చేశారు అనుకోండి క్రెడిట్ కార్డు, అప్పుడు నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే పాన్ కార్డ్ కూడా నెంబర్ అడుగుతుంది కాబట్టి రిక్వైర్మెంట్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీ అమౌంట్ ఇచ్చిన తర్వాత ఈ బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్ గా ఉందో లేదో వెరిఫై చేసుకోండి. ఓకే అంతా పర్ఫెక్ట్ ఉందనుకుంటే చూస్ సర్వీసింగ్ అనిపిస్తుంది. ఇక్కడ మనకి 3 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్లీ ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట, ఇలా మీకు ఏ యాప్లో కూడా ప్రొవైడ్ చేయరు. సో ఇక్కడ ఏంటంటే క్విక్ ట్రాన్స్ఫర్, ఇది 1.5% కన్వీనియన్స్ ఫీ మాత్రమే తీసుకుంటారు. ఇది మనకి విత్ ఇన్ 3 hours లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ టైమింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, 11 PM to 5 AM అని. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే మనకి ఇది అన్లాక్ అవుతుంది. ఈ టైమ్ ఆఫ్ పీరియడ్ లోనే మీరు క్విక్ ట్రాన్స్ఫర్ 1.5% తోటి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే మరి ఇది బాగుంది. దీని తర్వాత ఇంకేమైనా ఉందా అంటే ఖచ్చితంగా చెప్తా, లేజీ ట్రాన్స్ఫర్ ఉంది. ఈ లేజీ ట్రాన్స్ఫర్ 1.2%. సో చూసారా ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ బిజినెస్ డే అని చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈ రోజు పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే రేపు ఇదే టైంకి నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది పేమెంట్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది, ఇదే థర్డ్ ఆప్షన్ స్లో ట్రాన్స్ఫర్. నేను మీకు ఇదే రికమెండ్ చేస్తాను. ఈ ఆప్షన్లో మీకు 1% మాత్రమే కన్వీనియన్స్ ఫీ అయితే పడుతుంది. ఇది ఎలా అంటారా, మీరు పేమెంట్ ఈరోజు ట్రాన్స్ఫర్ చేస్తే సెకండ్ బిజినెస్ డే ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే వీళ్ళు 48 hours టైం తీసుకుంటారు. ఈ రోజు 10కి చేసాం అనుకో, సో మనకి ఎల్లుండి 10కి మీకు అమౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. సేమ్ వాళ్ళు ఇచ్చిన టైంకి సెటిల్ అయిపోతుంది పేమెంట్ అన్నట్టు. సో నేను స్లో ట్రాన్స్ఫర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, దీంతో 1% కాబట్టి. ఇక్కడ చూసుకోవచ్చు ఎంటర్ ప్రోమో కోడ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మనకి ఒక స్పెషల్ ప్రోమో కోడ్ అయితే ఉంది. సో ఈ కూపన్ కోడ్ ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి. ఇదే కూపన్ కోడ్ ని ఇక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే మీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ క్రెడిట్ కార్డ్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నాకు పేమెంట్ ఎంత పడుతుందని చూపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేశాను. తర్వాత నా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్నాను. కార్డ్ నెంబరు, కార్డ్ మంత్, ఎక్స్పైరీ డేటు, సివివి ఇవన్నీ ఇచ్చిన తర్వాత బ్యాంకింగ్ సంబంధించిన ఓటీపీ వచ్చింది. ఓటీపీ సబ్మిట్ చేశాను. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ట్రాన్సాక్షన్ కంప్లీట్ అని వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు ఈజ్ మై డీల్ ట్రాన్సాక్షన్ ఈజ్ కూలింగ్ పీరియడ్, ఈ సంథింగ్ ఈ డేట్ మీకు ఈ పేమెంట్ క్రియేట్ అయిపోతుంది అని చెప్పి మనకి వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు 40,000కి నాకు 472 రూపీస్ అనమాట. ఇది ఎక్స్ట్రాలో మనకి 1% మాత్రమే పడింది. సో గ్యాస్ కంప్లీట్గా చూసారు కదా. సో వాళ్ళు చెప్పిన డేట్కి పేమెంట్ అయితే అకౌంట్కి అయితే వచ్చేస్తుంది. సో గ్యాస్ మరి కంప్లీట్గా ఇది మనకి బాగా వీడియో అయితే మరి. సో అది కూడా ఎలా అంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్క్రాచ్ కార్డు స్క్రాచ్ చేస్తే మీరు అక్కడ నుంచి ఆ పేమెంట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. ఈజీ మై డీల్ అప్లికేషన్ యూజ్ చేసుకుని క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. అండ్ ఈజీ మై డీల్లో క్రెడిట్ కార్డు బ్యాంక్ ట్రాన్స్ఫర్ తో పాటు గో ఈపీ సబ్స్క్రిప్షన్ అని ఇంకా కొన్ని మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్ చేసిన క్యాష్ బ్యాక్ రావడం అని చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి లుక్ అయితే వేయండి. సో యాప్ చెప్పాం కదా, డిస్క్రిప్షన్ అయితే లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ట్రై చేయండి. లేదా ప్లే స్టోర్ ఇంకా యాప్ స్టోర్ ఈజీ మీడియం సెర్చ్ చేస్తే మీకు యాప్ అయితే వస్తుంది, అక్కడ చెక్ చేయండి. కానీ ఇది మనకి వాటి వీడియో అయితే మరి. ఈ యాప్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా క్రెడిట్ కార్డ్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా తెలియకపోయినా కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ ఈ వీడియోని క్రెడిట్ కార్డ్ వాడి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు ఈ విషయం తెలియక అక్కడెక్కడ డబ్బులు అయితే వేస్ట్ చేసుకుంటున్నారు. అట్లీస్ట్ ఈ విషయం తెలిసినా సరే కొంత అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు వాళ్ళైతే. సో ఖచ్చితంగా మన అనుకున్న ప్రతి ఫ్రెండ్కి వీడియో అనేది షేర్ చేయండి. ఒక బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.